గుడ్ మార్నింగ్. సాటర్డే మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 7:45 అవుతుంది గాయస్. వీకెండ్ హాలిడే. నన్ను టార్చర్ పెడుతున్నాడు. నాకు హాలిడే లేదు. పొద్దున్నే లేపి చంపేస్తున్నాడు. బయట -15, -16, -19 అట్లా ఉంది. నేను వెళ్ళలేను. ఇప్పుడే లేవాలి అని అనుకోలేదు, కానీ సంహౌ వీడు అసలు నన్ను వదిలిపెట్టేలా లేడు. ఆఫీస్లో అయినా హాలిడేస్ ఇస్తాయి, ఏ జాబ్ అయినా హాలిడే ఇస్తుంది, కానీ చూడండి ఏందిరా నువ్వు, ఏంది మళ్ళీ చెప్పు. నువ్వు నోట్ తెరిచి కాసేపు పడుకుందాం రా. మాయలు పడుకుందాం అంటే షాక్ అవుతావేంటి? వెళ్దామా 1 hour ఆగి? స్లీప్ మైలో. స్లీప్ మాలకంటే నేను కూడా ఏడుస్తా. వెయిట్ చేసావు నా కోసం. నేను లేచి మొహం కడుక్కొని స్నానం చేయలేదు, మొహం కడుక్కొని డ్రెస్ మార్చుకునే వరకు వెయిట్ చేశాడు. యూజువల్లీ వీక్ డేస్లో ఇంత లేట్ అవ్వదు, వీకెండ్ కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతున్నాం. అదిగో పోడా అంటూ కెమెరా కడ్డంగా కెమెరా. మార్నింగ్ లేవగానే ఈ 2 యోగా పోజులు వేస్తాడు, ఇట్లా ముందుకి ఒకటి వెనక్కి కదా. ఈరోజు నీ గురించి వ్లాగ్. నువ్వేమేమి కథలు వేస్తావు, నువ్వేమేం చేస్తావు. లెట్స్ గో కిందికి. లెట్స్ గో. పదరా నా ఆపదని చెప్పాను. ఇక్కడ వెళ్ళొచ్చుగా, దీని మీద వెళ్ళవా? ఇప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ -11 అండ్ ఫీల్స్ లైక్ -20. అందుకనే ఇక్కడ వెళ్ళరా అంటున్నా. 40కి వెళ్ళను నేను, ఇంకా బయటికి వెళ్తా అంటున్నాను. సో వేరే ఆప్షన్ ఉన్నారా మనకి? ఈ పూల కుండీలకి వస్తా, వీడి కుండీలేదు. ఇంట్లో అసలు పూల కుండీలు పెట్టాల్సింది, కానీ మొత్తం వీడి పాటీ బ్యాగ్స్, వీడిది అన్ని వీడి కోసం వెళ్ళేవే ఉన్నాయి అందులో. రిలీష్ ఇప్పుడు ఈ పాటీ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ తెలుసు కదా మనకి, డాగ్స్ పాటీకి వెళ్తే మనమే తీసుకొని రావాలి. ఒకవేళ పాటీ వెళ్ళి ఏదైనా డాగ్ ఓనర్ ఎత్తలేదంటే దాన్ని కమ్యూనిటీ గ్రూప్ లో పెట్టి తిడతారు అనమాట, ఈ డాగ్ ఎత్తలేదు అని చెప్పి. సో మోస్ట్లీ 100% మన చేతులారా మనం ట్రై చేయాలి.
ఓకే మైలో. ఇది వీడి పాటీ డస్ట్బిన్. ఓన్లీ వీడి పాటీ కోసమే. అందులో వాడి పాటీకి రిలేటెడ్ బ్యాగ్స్ మాత్రమే వేస్తాము. దానికోసం పెట్టా. గట్టిగా అయింది మైలో. Hey, Mother, let's go. You want to eat food? Come. Mother, let's go. Let's go, Milo. Hooray! ఇది పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తింటాడు. ఈ సర్వింగ్ కప్తో దానన్నా ఈరోజు కొత్త ఫుడ్ ట్రై చేశాను. అన్న ఈ ప్రొసీజర్ కాకుండా వేరేది ఏమైనా తింటాడేమోనని, బట్ వాడు తినేటట్టు లేడు. సో అందుకే గోయింగ్ ఫర్ ద రెగ్యులర్ ఫుడ్. వస్తుంది కుక్కర్. ఏమైంది? ఇందులో ఒక చికెన్ ఉందా ఇందులో? ఈ ఫుడ్ వాడికి పెడుతుంటే వాడికి ఏమి హెల్త్ ఇష్యూస్ టచ్ వుడ్ ఏమి రాలేదు. సో అందుకని అన్ని ప్రయోగాలు అయిపోయి ఒక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అన్నీ డిసైడ్ అయిన తర్వాతనే ఈ మెన్యూకి వచ్చాము. సో ఒక్కొక్క డాగ్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటుంది కదా. ఇండియాలో డాగ్స్ అయితే అన్నీ తింటాయి, పెరుగన్నం, పప్పు అట్లా. కొన్ని బ్రీడ్స్ సెన్సిటివ్గా ఉంటాయి, వీడు కొంచెం సెన్సిటివ్ బ్రీడ్ అంటాయి. తినేసావా? వీడి ఎందుకు చలేస్తుందా? అబ్బా ఎంత క్యూట్గా చూస్తాడు వాడి కిందకి వచ్చింది. Sit. Abu. Good boy, Piggy. Good boy. Sit. 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 No, ఏం చేస్తా దాన్ని తీసుకెళ్ళి? ఉండో ఇది పిగ్గిది. పిగ్గి తల్లి.